వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లూరో మీరు ఎట్లూరో కింద కామెంట్ చేయరి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మీకు ప్రోటీన్ పౌడర్ చూపించబోతున్నా. అంటే నార్మల్గానే మనం ఎట్లాగో షాప్లో కొంటాం కదా, షాప్లో కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నవి మాత్రమే మీకు చూపిస్తాను. ఎందుకంటే చలో చూపిస్తా పదండి. ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి దగ్గర ఉన్నవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సో ఇదొకటి ఇదొకటి ఇవేంటి తెలుసా? దీని ఏమంటారు మర్చిపోయా ఫ్రెండ్స్, దీని పేరు గుర్తొస్తలేదు. ఇది పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి రెండితోనే నేను పౌడరు చేస్తాను. ఓకేనా? నా దగ్గర ఆల్రెడీ చియా సీడ్స్ ఉన్నాయి, బట్ వీటిని వేయట్లేదు ఎందుకంటే ఎలాగో వామ్ వాటర్లో తాగుతాను కాబట్టి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలి కాబట్టి నేను బాణీలో చేస్తున్నాను. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి సన్ఫ్లవర్ సీడ్స్ చాలా యూజ్ అవుతుంది. ఇందులో B1, B2, B3, B6, విటమిన్ E, మళ్ళీ ఐరన్, కాపర్, జింక్, మళ్ళీ ఫాస్ఫరస్, పొటాషియం వంటి విటమిన్లు ఉంటాయి. పంప్కిన్ సీడ్స్లో విటమిన్ A, B, Cతో పాటు ఐరన్, కాల్షియం, జింక్. ఇది కూడా మనకు ఎగ్ క్వాలిటీ పెంచడానికి చాలా యూజ్ అవుతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇట్లా వేగనియాలి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సన్ఫ్లవర్లో విటమిన్ E, ఫోలిక్ ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఇందులో మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నవాళ్ళు వాడొచ్చా లేదా అని. పక్కా వాడొచ్చండి. ఇది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో B3, B6 ఉండడం వల్ల బిడ్డ పెరగడానికి మస్తు సహాయపడుతుంది. అన్నం తినేది కూడా తొందరగా అరుగుతుంది, ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా. పంప్కిన్ సీడ్స్ గురించి చెప్పాలంటే ఇందులో కూడా పిండం పెరగడానికి, మళ్ళీ వాళ్ళ కంటి చూపు పెరగడం కోసం చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా పౌడర్ చేసుకొని తాగితే థైరాయిడ్ కూడా కంట్రోల్ చేస్తుంది. జస్ట్ ఇంతే చాలు, ఎక్కువ చేయకండి. సో ఇప్పుడు ఆఫ్ చేసుకో. ఇవి అట్లా వేగినాక కొంచెం సేపు ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మిక్సీలో వేస్తే మళ్ళీ మన ముఖానికే చిక్కుతుంది. ఇది నార్మల్గా కూడా తినచ్చు, కాకపోతే ఏంటంటే నానబెట్టుకొని తింటే ఇంకా ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి. నాకు తెలిసిన మటుకు అలానే తినడానికి ట్రై చేయండి. ఒకవేళ కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మాత్రం ట్రై చేయండి. చూసారా ఎంత బాగా పౌడర్ అయిపోయిందో? దీన్నే పాలలో మిక్స్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ వచ్చిందండి, సింకులోకి ఒక ఎలకొచ్చి ఊకి టక్ 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 అని ఒకటే సౌండ్, చాలా చిరాకు దుబ్బుతుందండి. ఇలా రుబ్బుకున్నాక దేంట్లోకన్నా తీసి పెట్టుకొని దీనివల్ల రోజు మనం యూజ్ చేయొచ్చు. ఇది నేను పౌడరు తయారు చేసిన నెక్స్ట్ డే మీకు చూపిస్తాను అని చెప్పినా కదా, అంటే పాలలో వేసుకొని తాగడం. సో ఇప్పుడు చూపిస్తాను పదండి. చియా సీడ్స్. సో నేను ఏంటంటే పొద్దున వామ్ వాటర్లో పెట్టుకుంటా అని చెప్పా కదా, సో మర్చిపోయాను. ఇప్పుడు ఇట్లానే డైరెక్ట్ వేసేసుకుంటున్నా. ఇలా పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ ఇట్లా నేను కలుపుతున్నా కదా, అట్లా కలపాలి. ఉండలేకుండా కలుపుకొని మంచిగా తాగాలి. టేస్ట్ మాత్రం నిజంగా ఏమన్నా ఉందా, మస్తు నచ్చింది నాకైతే. ఇట్లా మీ పిల్లలు కూడా తినకపోతే దాన్ని ఇట్లా పౌడర్ చేసి దానిలో కొంచెం వాటర్ కలుపుతూ తినిపియండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఇంతే ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న, మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ వేస్తున్నా కానీ హార్మోన్స్ అన్నీ మంచిగా డెవలప్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మా డాక్టర్ గారు చెప్పారు ఇది తాగమని చెప్పి. సో నేను ఇట్లా తాగాను. నార్మల్గా నానబెట్టుకొని తినమని చెప్పారు కానీ నాకు అలా పోవట్లేదు, అందుకని చెప్పేసి పౌడర్ పోసుకొని తాగిన. ఎక్కడికైనా మనకు ప్రోటీన్ పోతే చాలు కదండి, అది ఎట్లా తిన్నా ఓకే. కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదే ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నుంచి ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.